కోతి అమాయకపు పిల్లలు. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి చివర ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి పరిసరాల్లో చిట్టి, మిట్టి అనే 2 పిల్లలు ఉండేవి. అవి 2 ప్రాణస్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి. ఏది దొరికినా పంచుకుని తినేవి. వాటి స్నేహాన్ని చూసి ఆ ఊరి జంతువులన్నీ కుళ్ళుకునేవి. అబ్బా, వీటి స్నేహం ఎంత గొప్పదో కదా అనుకునేవి. కాని ఒకరోజు ఉదయం వాటి స్నేహానికి పెద్ద పరీక్ష ఎదురైంది. ఆ రోజు ఉదయం నుంచి చిట్టి మిట్టీలకు ఏమీ ఆహారం దొరకలేదు. ఆకలితో వాటి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. మిట్టి, నాకు చాలా ఆకలిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని చిట్టి నీరసంగా అంది. అవును చిట్టి, నాక్కూడా అలాగే ఉంది, పద ఊరిలోకి వెళ్ళి వెతుకుదాం అని మిట్టి బదులిచ్చింది. రెండూ కలిసి ఊరిలో తిరుగుతుండగా ఒక బేకరీ వెనుకవైపు వాటికి ఒక అద్భుతమైన సువాసన వచ్చింది. ఆ వాసనను అనుసరిస్తూ వెళ్తే అక్కడ ఒక తాజా, మెత్తటి, ఘుమఘుమలాడి రొట్టెముక్క కిందపడి ఉంది. ఆ రొట్టెముక్కను చూడగానే రెండింటి కళ్లలో ఆశ మెదిలింది. ఆకలితో ఉన్న ప్రాణం కదా, ఒక్కసారిగా రెండూ ఆ రొట్టెముక్క మీదకు దూకాయి. చిట్టి ఆ రొట్టెను ముందుగా పట్టుకుంది. ఇది నేను మొదట చూశాను, కాబట్టి ఇది నాదే అని గట్టిగా అరిచింది. వెంటనే మిట్టి, కాదు కాదు, నేను దీన్ని మొదట పట్టుకున్నాను, ఇది నాకే సొంతం అని వాదించింది. ఇంతకాలం కలిసున్న స్నేహం ఆకలి ముందు మాయమైపోయింది. నాది అని చిట్టి, కాదు నాది అని మిట్టి, ఇలా మాటామాటా పెరిగి పెద్ద గొడవగా మారింది. అవి రెండూ మ్యావ్ మ్యావ్ అంటూ గట్టిగా అరుచుకుంటూ, జుట్టు పీకుకుంటూ హోరాహోరీగా పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి. సరిగ్గా అదే సమయానికి ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద వేప చెట్టుమీద రాజు అనే కోతి కూర్చుని ఉంది. రాజు చాలా తెలివైనవాడు, కాని మహా చిత్తులమారి. పిల్లుల గొడవను పైనుంచి గమనించాడు. ఆ రొట్టెముక్కను చూడగానే రాజు నోట్లో నీళ్లు ఊరాయి. ఆహా, ఎంత మంచి అవకాశం! ఆ పిల్లులు తన్నుకుంటున్నాయి, ఎలాగైనా ఆ రొట్టెను నేను కాజేయాలి అని మనసులో అనుకున్నాడు రాజు. నెమ్మదిగా చెట్టు దిగి చాలా గంభీరంగా ఒక పెద్ద మనిషిలా నటిస్తూ పిల్లుల దగ్గరకు వెళ్ళాడు. ఓ పిల్లిమిత్రులారా, ఆగండి, ఎందుకిలా రోడ్డుమీద గొడవ పడుతున్నారు? మీరు స్నేహితులు కదా, ఒక చిన్న రొట్టెముక్క కోసం ఇలా కొట్టుకోవడం ధర్మమేనా అని చాలా నీతిగా మాట్లాడాడు కోతిబావ. పిల్లులు రెండూ ఆగి కోతివైపు చూశాయి. చిట్టి ఏడుస్తూ, చూడండి కోతిబావగారు, ఈ రొట్టెను నేను మొదటి చూశాను, కాని మిట్టి ఇవ్వడం లేదు అంది. మిట్టి కోపంగా, అబద్ధం, నేను మొదట పట్టుకున్నాను, ఇది నాదే అని అరిచింది. కోతి చిరునవ్వు నవ్వి, శాంతించండి, దీనికింత గొడవెందుకు? మీ సమస్యను నేను చిటికెలో పరిష్కరిస్తాను. నేనీ ఊరిలో ఎన్నో పంచాయతీలు చేశాను. మీ ఇద్దరికీ ఈ రొట్టెను సమానంగా ఏమాత్రం తేడా లేకుండా పంచిపెడతాను. మీకు సమ్మతమేనా అని అడిగాడు. అమాయకపు పిల్లలు కోతి మాటలు నమ్మాయి. సరే కోతిబావా, నువ్వే మాకు న్యాయం చెయ్ అని ఆ రొట్టె ముక్కను కోతి చేతిలో పెట్టాయి. కోతి మనసులో లడ్డూలు పగిలాయి. కావాలనే ఆ రొట్టెను 2 ముక్కలుగా విరిచాడు. కాని తెలివిగా ఒక ముక్కను పెద్దగా, మరొక ముక్కను చిన్నగా చేశాడు. తన 2 చేతుల్లో ఆ ముక్కలను త్రాసులాగా పట్టుకుని తూకం వేశాడు. అరెరే, చూడండి, ఈ కుడి చేతిలో ఉన్న ముక్క కొంచెం బరువుగా ఉంది, ఇది అన్యాయం కదా అన్నాడు కోతి. వెంటనే ఆ పెద్ద ముక్కలోంచి ఒక పెద్ద భాగం కొరికి అని తినేశాడు. ఇప్పుడు మళ్లీ తూకం వేశాడు. అయ్యో, ఇప్పుడు ఎడమ చేతిలో ఉన్న ముక్క బరువెక్కువైపోయింది, సమానంగా ఉండాలి కదా అంటూ ఆ 2వ ముక్కలోంచి కూడా కొంత కొరికి తినేశాడు. పిల్లులు ఆశగా కోతివంక, రొట్టెవంక చూస్తున్నాయి. ఇప్పుడు సరిపోతుందా కోతిబావా అని అడిగాయి. కోతి నాలుక చప్పరిస్తూ, లేదు లేదు, ఇంకా సరిగ్గా రాలేదు, న్యాయమంటే ఖచ్చితంగా ఉండాలి అంటూ మళ్లీ మొదటి ముక్కను కొరికాడు. ఇలా ఇది పెద్దగా ఉంది అని ఒకసారి, అది పెద్దగా ఉంది అని ఇంకోసారి మార్చి మార్చి రొట్టె ముక్కలను లాగించేయడం మొదలుపెట్టాడు. రొట్టె ముక్కలు చిన్నవి అయిపోతుంటే పిల్లులకు భయం వేసింది. కోతిబావా, చాలులే, మిగిలిన చిన్న ముక్కలైనా మాకిచ్చేయ్, మేము సర్దుకుంటాం అని బతిమిలాడాయి. అప్పుడు కోతి గంభీరంగా, అలా ఎలా కుదురుతుంది? మీకోసం నేనింతసేపు కష్టపడి న్యాయం చేస్తుంటే నా కష్టానికి కూలీ ఇవ్వరా? ఈ మిగిలిన చిన్న ముక్కలు నా తీర్పుకి ఫీజు కింద తీసుకుంటున్నాను అని చెప్పి
ఠప్మని ఆ చివరి 2 ముక్కలను కూడా నోట్లో వేసుకుని మింగేశాడు. రొట్టె మొత్తం ఖాళీ అయిపోయింది. కోతి కడుపు నిండాక, ఇక నేను వెళ్తాను, మళ్ళీ ఎప్పుడైనా గొడవ పడితే నన్నే పిలవండి అని వెటకారంగా నవ్వి చెట్టు పైకి గెంతుకుంటూ వెళ్ళిపోయాడు. చిట్టి మిట్టి బిక్కములం వేసుకుని ఒకరినొకరు చూసుకున్నాయి. వాటి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆకలి అలాగే ఉంది, కాని చేతిలో ఉన్న రొట్టె పోయింది. అప్పుడు చిట్టి మిట్టి దగ్గరకు వచ్చి, క్షమించు మిట్టి, నేను అత్యాశపడ్డాను. మనమిద్దరం ఆ రొట్టెను సగం సగం చేసుకుని ఉంటే ఈ పాటికి ఇద్దరి కడుపు నిండేది అని బాధపడింది. మిట్టి కూడా, అవును చిట్టి, మన గొడవే ఆ కోతికి లాభమయ్యింది. 3వ వ్యక్తిని నమ్మి మనం మోసపోయాము అని ఏడ్చింది. ఆ రోజు రాత్రి 2 పిల్లలు ఆకలితోనే పడుకున్నాయి. కాని అవి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాయి. స్నేహితుల మధ్య గొడవ వస్తే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప 3వ వ్యక్తిని తీర్పుకి పిలవకూడదు అని అర్థం చేసుకున్నాయి. మళ్ళీ ఎప్పుడూ అవి గొడవ పడలేదు. కలిసి దొరికిన దాన్ని ప్రేమగా పంచుకుని తిన్నాయి. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కథలతో కలుద్దాం.